ప్రైజ్ లార్డ్. మరొకసారి మిమ్మల్ని కలవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానము 104వ కీర్తన మొదటి వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవ, నీవు అధిక ఘనత వహించిన వాడవు, ప్రభావమును మహాత్యమును ధరించి ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చూడండి, కీర్తనాకారుడు అంత గొప్పగా దీవించబడటానికి కేవలము ఒక గొర్రెల కాపరి, ఒక సామాన్యుడు మహారాజుగా అవటము, అంతేకాకుండా యుద్ధాభ్యాసము ఏమీ తెలియనటువంటి వ్యక్తి తాను వెళ్ళిన ప్రతి చోట యుద్ధములో జయించటము, శత్రువులు ఎన్ని వేల మంది లక్షల మంది ఉన్నప్పటికీ ఫిలిష్తీయులు ఎక్కడ కూడా ఓటమి అనేది ఎరగక విజయముతో తిరిగి రావటము, తను ఏ దేశం పైనకి, ఏ రాజ్యం పైనకి, ఏ శత్రువు పైనకి వెళ్ళినా సరే ఎక్కడ కూడా పరాజయము లేకపోవటము, ఇవన్నీ ఒక వ్యక్తికి ఎలా సాధ్యము అని ఒక్కొక్కసారి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక గొర్రెల కాపరి, ఒక విద్య లేని పామరుడు, ఒక పెంట కుప్పల మీద ఉన్నటువంటి వ్యక్తి అని రాస్తుంటుంది బైబిల్లో. అలాంటి వ్యక్తి ఇంత విజేతగా తన జీవితంలో నిలబడడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన దేవుని యొక్క ప్రభావమును, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క మహాత్యమును గుర్తించాడు. ఆయన ప్రభావం గల వ్యక్తి, ఆయన ఘనత వహించిన వాడు, ఆయన మహాత్యమును ఎంతో గొప్పదని దావీదు గ్రహించి ఆయనని గణపరచటము, స్తుతించటము, ఆయన్ని మహింపరచటం దావీదు నేర్చుకున్నాడు. సో ఆయన నేను మహింపరిస్తే, గణపరిస్తే ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రభావం నాలోనికి వస్తుంది. ఘనమైనటువంటి దేవుణ్ణి నేను గణపరిస్తే ఆయన ఘనత నా జీవితంలోనికి వస్తుంది. ఆయన మహాత్యమును నేను కొనియాడితే, అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఈ ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్నటువంటి సర్వమును సృజించిన దేవుడు ఆయనే అని గుర్తించి ఆయన మహాత్యం ఎంతో గొప్పదని ఆయన్ని పొగడటం వల్ల, ఆయన కనపరచడం వల్ల ఆ జ్ఞానము, దేవుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానము, ఆ ప్రభావము, ఆ మహాత్యము దావీదు జీవితం మీద ఎంతో ప్రభావితముగా ఆ అభిషేకము ఆయన పొందుకోగలిగాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము, అలాగే మనం నేర్చుకోవాల్సినటువంటి విశ్వాసము, భక్తి ఏంటి అని అంటే, ఏ వ్యక్తి అయితే తనను తాను హెచ్చించుకోనివ్వకుండా తన శరీరాన్ని బట్టి, అందాన్ని బట్టి, ఆస్తిని బట్టి, లేదా తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, అలాగే తనకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ని బట్టి, లేదా బంధువులను బట్టి, లేదా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, దేన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదని నేను చెప్పట్లేదు, కానీ వాటి కంటే ఎక్కువ దేవుడి ప్రభావము, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మహాత్యము నేను నమ్మిన దేవుడిలో ఉంది. ఆయనను నేను గణపరిస్తే ఆయన నన్ను ఘనమైన వ్యక్తిగా నన్ను చేస్తాడు. ఆయన నేను మహిమపరిస్తే ఆయన నన్ను ఒక మంచి స్టేజ్లో పెడతాడు. ఆయన నేను గుర్తిస్తే నన్ను అనేకుల మధ్యలో గుర్తించే ఒక గొప్ప పేరుని, ప్రఖ్యాతిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడని దావీదు బలంగా, తాను శ్రమల్లో ఉన్న లేదా సంతోషంలో ఉన్న ఎప్పుడు కూడా దేవుణ్ణి, అతని మనస్తత్వం, అతని ఆలోచన ఎలా స్థిరపరచుకున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవాను గణపరచుము. శ్రమలో ఉన్న, బాధలో ఉన్న, దుఃఖంలో ఉన్న, వేదనలో ఉన్న, ఆనందంలో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన గణపరచని దావీదు తన ప్రాణాన్ని, తన ఆలోచన విధానాన్ని, తన మనస్సుని ప్రభువుతో ముడివేసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇది మనం నేర్చుకున్నట్లయితే దావీదుకు చూపబడినటువంటి ఆ కృప, అబ్రహాం పొందుకున్నటువంటి ఆ వాగ్దానము, యేసుక్రీస్తునందు మనకు కూడా ఆ పరలోకపు వనరులు మనకు కూడా లభిస్తాయని, మనం కూడా అనుభవించవచ్చని, దేవుని కృప మనం కూడా దావీదు వలె అనుభవించవచ్చని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం వెళ్ళే ఉద్యోగం దగ్గర, మనం చేసే వ్యాపారం దగ్గర, మన కుటుంబంలోనో లేదా మన రాకపోకల్లోనో ఎన్నో ప్రమాదాలు, అపాయాలు, అపవాతంత్రములు ఎన్నో ఉంటాయి. అయితే వాటన్నిటిలోంచి మనం తప్పించబడి క్షేమంగా, సురక్షితంగా, నెమ్మదిగా, సమాధానంగా, ఆరోగ్యంగా, దీర్ఘాయుష్తో, దీర్ఘకాలము, మంచి పేరు ప్రఖ్యాతులతో, మంచి సమాధానంతో, మంచి జ్ఞానముతో మనం అభివృద్ధి చెందుతూ కృప పొందుకోవాలి అని అంటే
దేవుని మహాత్యముని, దేవుని ప్రభావముని, దేవుని యొక్క శక్తిని దావీదు ఎలా గుర్తించి ప్రార్థించాడో, ఎలాగైతే మరి స్తుతించాడో, సన్నతించాడో, బలపరుచుకున్నాడో తాను మనం కూడా అలా ఈ విశ్వాసపు పాఠాలను, విశ్వాసపు ఈ ప్రార్థనను మనం నేర్చుకుని మన ప్రాణముని, మన ఆలోచన విధానాన్ని ఇలా స్థిరపరుచుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఎంతో గొప్ప స్థాయిలో, ఎంతో గొప్ప దీవెన వైపు, ఎంతో గొప్ప కృప వైపు, ఆయన పరిశుద్ధత వైపు, ఆయన నీతి వైపు దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మీకు అర్థమవుతుందని, మీరు బలపడుతున్నారని, ఇలాంటి వాక్యం ద్వారా మీరు ఇంకా ప్రభువుకి మరింత దగ్గర అవ్వాలని నా ఆశ, ప్రభు యొక్క చిత్తం. ఆమేన్. మరి ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేసి మనం ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిద్దాం. విశ్వాసం ఉంటే కన్నులు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నా తండ్రి, ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దీవించండి. పరిశుద్ధాత్ముడా, ఈ షార్ట్ మెసేజ్ ద్వారా యేసయ్య ఎవరైతే తమ యొక్క స్థితిగతుల్లో, తమ పరిస్థితుల్లో నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వు ప్రభావం గల దేవుడు అని, నువ్వు నిజరక్షకుడు అని, నీలోనే పరిశుద్ధాత్మ నింపుదల, నీ ద్వారానే రక్షణ, నిరీక్షణ, అంతేకాకుండా మహాత్యమును అలాగే ఘనతను నీలోనే ఉన్నవి నేను ఘనపరిస్తే మమ్మల్ని ఘనమైన స్థానంలో ఉంచుతావని దావీదు పట్ల నిరూపించు. మా పట్ల కూడా ఇలాంటి కృప తెరుస్తారని ఈ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నువ్వు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మమ్మల్ని దీవించలేవని నీ రాజ్యం స్థాపించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను. మరొక అంశంతో, మరొక వాక్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రభు మిమ్మల్ని ఆయన మహాత్యము, ఆయన ప్రభావము, ఆయన యొక్క కృప గ్రహించే ఆ మనస్సు మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. షాలోమ్.